ప్రదర్శిస్తే అంటే మరి అటువంటి అనంతవరం విఆర్ఎల్ లాజిస్టిక్ మరియు గతి లిమిటెడ్ వంటి సంస్థలకు న్యాయ సలహాదారుగా పనిచేసి జనవరి 10, 2010 అమరావతిలోని ప్రపంచంలోనే చాలా గొప్ప పెయింటింగ్ గా మొనాలిసా తర్వాత అంత గొప్ప పెయింటింగ్ గా ఇది పేరు పొందింది. ప్రతి సంక్రాంతికి ఇళ్లలో అరిసెలు, ఇంటి ముందు ముగ్గులు, కోల పందాలు, చుట్టాలు, బంధువులు, మన ఊరిలో నాటక పరిషత్ ఉత్సవాలు, టౌన్లో నా సినిమా, నేను నా ఊరికి రావటం, మళ్ళీ నేను ఇక్కడికి గెస్ట్కి రావటం కారణం ఇది 4 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. సో ఇది ఒక రకంగా చాలా హ్యాపీగా ఉంది. సో సంక్రాంతికి సినిమాతో రావటం, అది పెద్ద సక్సెస్ అవటం, అది సెలబ్రేట్ చేసుకోవడానికి మన ఊరికి రావటం, పక్కనే ఇది కూడా మన ఊరు లాంటిదే. సో మీ అందరి దగ్గరకు వచ్చి ఈ ఉత్సవాలు నేను ప్రారంభించడానికి ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా ఇందాక ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒకసారి నా నమస్కారం చెప్తాను. చీఫ్ జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ రావు గారికి నమస్కారం. అలాగే లక్ష్మి గారికి, ఆవిడకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. కార్తీక్ ఇందాక ఈ నాటకాల గురించి వీటి గొప్పతనం గురించి కృష్ణమోహన్ గారు చాలా గొప్పగా చెప్పారు. సో అందుకు మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు, కాబట్టి ఇంకొకసారి గట్టిగా. అలాగే మాస్టర్ గారు నా గురించి లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పుడు కూడా మీరు చాలా తక్కువ చప్పట్లు కొట్టారు, ఇంకొకటి గట్టిగా చప్పట్లు కొట్టారు. లేడీస్ గట్టి కొట్టాలి, జెంట్స్ కూడా కొట్టచ్చు, మరి అంత ఈగో ఉండదు మనకి. ప్లీజ్ కొట్టండి, అంతే కదా. సో వరుసగా 4వ సంవత్సరం. సో ఈ ఎన్టీఆర్ కళా పరిషత్ వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. 4 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎన్ని అడ్డంకులు ఉన్నా వాళ్ళు దాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఇయర్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించడానికి గెస్టులు పిలవటం కానీ ఆ కార్యక్రమం మీద ఎంత కష్టాలంటే నాకు తెలుసు. నన్ను ఇన్వైట్ చేయడానికి నేను వద్దయ్యా బాబు ఫోన్లో చెప్పండి అన్నా కూడా లేదని చెప్పి పాపం కారు వేసుకుని అక్కడ దాకా వచ్చారు. నాన్నకు చెప్పాను ఎందుకు అంత ఇదన్నా కూడా. సో వాళ్ళందరికీ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా పరిచయం చెప్తున్నాను. నాకు మాస్టర్ గారు చెప్పినట్టు పాండురంగారావు గారు ఎంత గొప్పగా మాట్లాడారు, ఎంత ఇంప్రూవ్ అయ్యారు ఈ 4 ఏళ్లలో, నాకే షాక్ వేసింది. సో మాస్టర్ గారు, నేను కోరుకుంటుంది ఏంటంటే మీ అవసరం కాదు, నా అవసరం కూడా నేను ఎంతగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో వాళ్ళు ఒక సినిమా తీసి వీలైతే వాళ్ళే నటించి ఈ నాటక పరిషత్తులో పనిచేసిన అందరినీ ఆర్టిస్టులుగా పెట్టి ఒక సినిమా విడుదల చేసి దాని ప్రీమియర్ ఈవెంట్ హైదరాబాద్ లో చేసి అక్కడ నేను గెస్ట్ గా వచ్చి ఇక్కడ నాటక పరిషత్తుకు వీళ్ళు గెస్ట్ గా ఉండి ఈ ఫంక్షన్ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా అందరికీ మరొకసారి నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.